త్రేతాయుగంలో నుంచి ద్వాపర యుగంలోకి వెళదాం. ద్వాపర యుగంలోకి వెళ్ళాక ఇంకా ఏమీ కనిపించదు, వినిపించదు. ఒక్కటే, అదేమిటి? కృష్ణనామం. భక్తాపాయ భుజంగగారుడమణి త్రైలోక్య రక్షామణి గోపీలోచన చాటకాంబుదమణి సౌందర్య ముద్రామణి యఃకాంతామణి రుక్మిణీ ఘనకుచద్వంద్వైక భూషామణి శ్రేయో దేవశిఖామణి విజయతే గోపాల చూడామణి. జయతు జయతు మంత్రం జన్మ సాఫల్య మంత్రం సంసారోత్తారక మంత్రం సముపచిత తమస్సంఘ నిర్యాణ మంత్రం సర్వైశ్వర్యక మంత్రం వ్యసన భుజగ సంతష్ట సంత్రాణ మంత్రం జిహ్వే శ్రీకృష్ణ మంత్రం జప జప సతతం జన్మ సాఫల్య మంత్రం. బద్ధేనాంజలినా నతేన శిరసా గాత్రైస్తరోమోద్గమైః కంఠస్వర గద్గదేన నయనేనోద్గీర్ణ బాష్పాంబునా నిత్యం త్వచ్చరణారవిందయుగళ ధ్యానామృతాస్వాదినాం అస్మాకం సరసీరుహాక్ష సతతం సంపద్యతాం జీవితం అని ఆ కృష్ణ పరమాత్మని మనం వేడుకోవాల్సిందే. మనకి ఈ కృష్ణగాథల్ని కమనీయంగా వినిపించినటువంటి ఘట్టం పోతన భాగవతం. మరి భగవంతుడు మంచి వాళ్ళని రక్షించటానికి, చెడ్డవాళ్ళని శిక్షించటానికి ప్రతి యుగంలోనూ పుడతానని సంభవామి యుగే యుగే పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం అని చెప్పినట్టుగా అనేక అవతారాలు, దశావతారాలు, ఇతరమైనటువంటి అనేక అవతారాలలో శ్రీమన్నారాయణుడు త్రేతాయుగంలో శ్రీరాముడైతే ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడై మరి కలియుగ ప్రారంభంలో ఏడుకొండలవాడు వెంకటరమణుడు శ్రీనివాసుడుగా మనకి వెలిశాడు. వీటన్నిటిలో మనం గమనిస్తే శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, శ్రీనివాసుడు ఈ మూడిటల్లో కూడా స్త్రీతో కూడి ఉన్నాడు. స్త్రీతో కూడి ఉండటమే ఇప్పుడు మనం ఇవాళ ఇక్కడ చెప్పుకుంటున్నాం. రాఘవత్వే అభవత్ సీత రుక్మిణీ కృష్ణ జన్మని సర్వేషు చ అవతారేషు విష్ణోరేష అనపాయిని. విష్ణుమూర్తి ఈ భూలోకంలో జన్మించినప్పుడు, అవతరించినప్పుడు అనపాయినిగా వెంట లక్ష్మీదేవి ఉంటుంది. అందుకే ఆ శ్రీ దేవిని ఇప్పుడు మనం ద్వాపర యుగంలో కృష్ణుని యొక్క పాణిగ్రహణం ఎలా చేసుకున్నదో ఇది కమనీయమైన గాథ. అందరికీ తెలిసిన కథే. ఫలశ్రుతి చాలామందికి తెలుసు. మనకి ఎవరికైనా అమ్మాయికి తగిన వరుడు లభించి పెండ్లి కాకపోతే రుక్మిణి కళ్యాణ ఘట్టాన్ని వినిపించండి, చదివించండి, అనిపించండి, వెంటనే వివాహం అవుతుందని మన ప్రజల వాడుకల్లో కూడా ఉంది. ఇది చాలా చక్కటి కళ్యాణ గాథ. మరి పరిపూర్ణావతారమైన శ్రీకృష్ణుని అవతారంలో ఈ కృష్ణుని కథలు మనం చదివినా, విన్నా, కళారూపంలో దర్శించినా, ఏం చేసినా సరే మనసు చాలా సంతోషభరితమైపోతుంది. ఇక్కడ జన్మించిన నాదిగా లీలల్ని చూపిస్తాడు కృష్ణుడు. జన్మించిన కొన్నాళ్ళకు కాదు, జన్మించిన వెంటనే అన్నీ లీలలే, లీలావతారం. ఈయన లీలామానుష విగ్రహుడు కాబట్టి అనేక మంది రాక్షసుల్ని సంహరించటం, గోవర్ధనగిరిని ఎత్తటం, కాళీని మర్దించటం, ఇటువంటివన్నీ జరిగిన వెంటనే భూలోకమంతా అన్ని రాజ్యాలకి పాకిపోయిన వార్తలివి. కాబట్టి మన కథానాయకుడు బాలుని వయసు నుంచి నాయకుడే. ఇక గోపికలు మొదలైనటువంటి భక్తుల ఆరాధనని పొందుతున్నాడు, రాక్షసుల్ని శిక్షిస్తున్నాడు. ఈ కథలన్నీ విన్నది ఎవరు? మరి ఇంతకు ముందే మనం చెప్పుకున్నట్టు
విష్ణునికి, విష్ణుదేవునికి అనపాయినిగా ఉన్న లక్ష్మీదేవి ఎప్పుడైతే కృష్ణుడు ద్వాపర యుగంలో అవతరించాడో ఆమె కూడా భీష్మకుడు అనేటటువంటి ఉత్తమ రాజు, విదర్భ దేశాన్ని పరిపాలిస్తున్న రాజు ఇంట కూతురుగా పుట్టింది, జన్మించింది. ఆమె జన్మించిన దాదిగా అతని సంపదలు పెరిగిపోసాగాయి. కారణం మనందరికీ తెలుసు, ఆమె శ్రీ మహాలక్ష్మి సిరుల తల్లి. బుద్ధి జ్ఞాన వైభవాల్లో ఎంతో చాతుర్యం చూపిస్తూ దినదిన ప్రవర్ధమానంగా ఎదుగుతున్న ఆమె తన తండ్రితో పాటు సభకి వెళ్ళేది. ఆ సభలో నారదాది మహామునులు అనేక మంది ఉత్తములు వచ్చి అనేక వార్తల్ని వినిపిస్తున్నప్పుడు అందులో ఎక్కువగా కృష్ణగాథలు ఉండేవి, కృష్ణ లీలలు ఉండేవి. ఆ కృష్ణుని రూపాన్ని, ఆ అందాన్ని, అతని లీలల్ని ఇవన్నీ చూసిన తర్వాత ఆమె వెంటనే వయసు వస్తున్న కొద్దీ అతడే నా భర్త అని మనసులో నిర్ణయం చేసేసుకుంది. అయితే ఈ సంగతి ఇంటి వాతావరణంలో ఎవరికి చెప్పినా ఆమోదించే ప్రసక్తి లేదు. కారణం ఏమిటంటే, ఈ రుక్మిణికి 5 అన్నలు, 5 మగపిల్లల తరువాత పుట్టినటువంటి ముద్దుల చెల్లెలు. అయితే రుక్మి పెద్దన్నయ్య, రుక్మరథుడు, రుక్మబాహుడు, రుక్మకేశుడు, రుక్మనేత్రుడు, మిగిలిన సోదరులు. వీళ్ళందరూ, ఈ 5 సోదరుల్లో పెద్దవాడైన రుక్మిదే రాజ్యం. రాజ్యం అంటే అధికారం, పెత్తనం. ఇతడు చాలా దుర్మార్గపు ఆలోచనలు చేసే దుష్టబుద్ధి అయిన శిశుపాలుడితో స్నేహం చేసి చెడిపోయిన రకం. అందువల్ల అతను ఏమనుకుంటాడంటే, తన మిత్రుడైన శిశుపాలునికి తన అందమైన చెల్లిని కనుక ఇస్తే ఇంకా తను చాలా పెత్తనాలు చేయొచ్చు అని భావిస్తాడు. ఈ భావించడానికి తండ్రి, మిగిలిన సోదరులు ఇంకా ఎవరిని మాట్లాడనివ్వడు. ఈ కారణం చేత రుక్మిణి తన మనస్సులో ఉన్నటువంటి వాణ్ణి వివాహం చేసుకోవాలని విపరీతంగా కోరుకుంటుంది. ఈమె పరిస్థితి ఇలా ఉంటే, ఇదే నారదాది మహర్షులు అక్కడ కృష్ణ సభలో కూడా రుక్మిణీదేవి గుణగానం చేసేవారు. రుక్మిణి ఎంత అందంగా ఉంటుందో, ఎంత పొందికగా ఉంటుందో, ఎంత తెలివిగలదో అని ఇలాంటి మాటలు అంటూ ఉంటే, మన కథానాయకుడైన కృష్ణుడు కూడా అక్కడ అన్నగారు బలరాముడు రేవతీదేవితో వివాహం అయింది, ఇప్పుడు పెళ్లి కొడుకు కాబోతున్నాడు కాబట్టి అతను కూడా, కృష్ణుడు కూడా ఆలలన రూపు బుద్ధియు శీలము లక్షణము గుణము చింతించి తగన్ బాలారత్నము తనకిల్లాలుగా చేకొందుననుచు హరియున్ తలచన్. ఇక్కడ పెద్దవాళ్ళ ప్రసక్తి లేదు. అమ్మాయి అబ్బాయిని కోరుకుంది, అబ్బాయి అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు. జరిగిన సంగతి ఇది. దీనితో రుక్మిణీదేవి తన కళ్యాణం కృష్ణునితోనే జరగాలి, ఇంకెవరితో జరగటానికి ఆమెకి ఏ మాత్రం ఇష్టం లేదు. ముఖ్యంగా అన్న చెప్పిన శిశుపాలునితో ఆమెకు చాలా యావగింపైన విషయం. అందుకు ఆమె మనసు ఏమాత్రం అంగీకరించలేదు. కాబట్టి వివాహంలో ఉన్నటువంటి పద్ధతులన్నీ కూడా గమనించినటువంటి ఆమె ఏం చేసిందంటే, తనకి 2 రకాలైనటువంటి ముక్తి మార్గాల్ని మన పెద్దవాళ్ళు చెప్పారు. అదేంటంటే, ఇంతకుముందు నాగరాజలక్ష్మి గారు చెప్పారు, క్రమముక్తి. క్రమముక్తి అంటే ఇక్కడ అంచెలంచెలుగా జరిగింది. అహల్య శాప విమోచనం జరగటం, ఒక అర్హత పొందటం, గురువుగారి ఆదేశం, శివధనుర్భంగం, తర్వాత సీతా కళ్యాణం, ఇదంతా క్రమంగా జరిగింది. కానీ అలా కాకుండా అప్పటికప్పుడు సద్యోముక్తి, అప్పటికప్పుడు వచ్చేటటువంటి ఈ క్రమముక్తి, సద్యోముక్తిలో రుక్మిణీ కళ్యాణం సద్యోముక్తి. ఆమె తన నిర్ణయాన్ని తన చేతుల్లోకి తీసుకుని తండ్రిని అడిగినా, తల్లిని అడిగినా, సోదరులను అడిగినా పని జరగదు కాబట్టి తన గురువు గారైన ఉత్తముడైన అగ్నిజ్యోతనుడనే బ్రాహ్మణుని రావించి తన మానసికమైన పరిస్థితిని అంతా చెప్పి, నీవు వెళ్ళి ద్వారకకు వెళ్ళి కృష్ణుడికి నా బాధ అంతా వివరించమని, ఏం చెయ్యాలో కూడా కొన్ని రహస్య వచనాలు కూడా చెప్పింది. ఆయన ఎంతో దూరభారాలకి శ్రమించి
మంచి ఉద్దేశంతో, భక్తి భావనతో రుక్మిణీ కృష్ణులను కలపాలనే సదుద్దేశ్యంతో ఆయనకి దోవ ప్రయాస మార్గాయాసం లేకుండా ద్వారకని చేరాడు. కృష్ణునికి ఆమె కబుర్లన్నీ కూడా చెప్పాడు. చెప్పినప్పుడు ఆ రుక్మిణి మాటల్నే కృష్ణునికి వినిపించాడు. ఏమనంటే, ఓ పరమాత్మ, ఒక సింహం మాంసాన్ని తినాలనుకున్నప్పుడు ఏ విధంగా నక్క దాన్ని కాజేయాలని చూస్తుందో అలా దుర్మార్గుడైనటువంటి శిశుపాలుడు నన్ను వివాహం చేసుకోవాలని కోరుతున్నాడు. శ్రీయుతమూర్తివో పురుష సింహమా, శ్రీయుతమూర్తివో పురుష సింహమ, సింహము పాలి సొమ్ము గోమాయువు కోరు చందమున మత్తుడు చైజుడు నీ పదాంబుజధ్యాయిని అయిన నన్ను వడితా కొనిపోయదనంచునున్నవాడు ఆ అధమాధముడెరుగడద్భుతమైన భవత్ప్రతాపముల్. అతను నన్ను పొందాలని చూస్తున్నాడు అని తన బాధంతా చెప్పుకుంది. ఎలా రావాలో, ఎక్కడికి రావాలో, రాక్షస వివాహ పద్ధతిలో తన్ని స్వీకరించటానికి సిద్ధపడమని, నీవు గనక వస్తే నేను నీ వెంట రావటానికి సిద్ధంగా ఉన్నానని స్పష్టంగా సిగ్గుని పక్కన పెట్టి తన అభిప్రాయాన్ని చెప్పింది. పైగా వివాహ ముహూర్తం తన వారు తను ఏ రోజున నిశ్చయించారో, ఏ ముహూర్తం నిర్ణయించారో తెలిపింది. తాను వివాహానికి ముందర గౌరీ పూజకు వెళ్ళినప్పుడు అప్పుడు గనక నువ్వు నన్ను తీసుకుపోతే బాగుంటుందని ఒక ఉపాయాన్ని సూచించింది. నీ పరాక్రమాన్ని ఓలిగా చేయి, నీ చతురంగ బలాల్ని తీసుకొచ్చి యుద్ధం చేయటమే నాకు నువ్వు ఇచ్చే ఓలి. ఓలి అంటే ఆ రోజుల్లో ఉన్న ఆచారం ప్రకారం అమ్మాయికి ఇచ్చే కట్నం. ఈ విధంగా అన్ని వివరాలు చెప్పి పంపిస్తే కృష్ణుడు అన్నీ విని నవ్వుకుంటూ, వచ్చెద విదర్భ భూమికి చొచ్చెద భీష్మకుని పురము సురుచిరలీల తెచ్చెద బాలన్ వ్రేల్మిడి వృచ్చెద నడ్డంబురిపులు వచ్చిననైనన్. ఎంతమంది శత్రువులు వచ్చినా ఒక కర్రతో అగ్నిని మధించినట్లుగా నేను ఇతరమైనటువంటి ఆ శత్రువులనందరినీ జయించి చతురంగ బలాలతో వచ్చి ఆ బాలని నేను స్వీకరిస్తాను అని తన వివరమంతా కూడా ఆ అగ్నిజ్యోతనుడికి చెప్పి వెంటనే తరలి వచ్చేసాడు. కానీ ఇక్కడ రుక్మిణి పరిస్థితి ఏంటంటే, వివాహం వచ్చేసింది, దగ్గరకు వచ్చేసింది, ముహూర్తం రేపే, కృష్ణుడు రాలేదు, అసలు ఈ బ్రాహ్మడు వెళ్ళాడా లేదా, అక్కడ దాకా వెళ్ళగడిగాడా లేదా, దగ్గరకు వచ్చేసింది ముహూర్తం, ఏం చెయ్యాలి నేను? లగ్నం వెళ్ళి వివాహముంగదిశ ఎలా రాడు గోవిందుడు ఉద్విగ్నం వయ్యడి మానసంబు విననో వృత్తాంతము బ్రాహ్మణుండు అగ్నిజ్యోతనుడేటికి తడసె నా యత్నంబు సిద్ధించునో భగ్నం వై చనునో విరిచికృతమే భంగిన్ ప్రవర్తించునో. ఆ బ్రహ్మ నా నుదుట ఏం రాశాడు, ఇంకా రాలేదేమిటి? ఈ అగ్నిజ్యోతనుడైన బ్రాహ్మణుడు అసలు అక్కడికి వెళ్ళాడా? ఘనుడా భూసురుడు ఏగెనో నడుమ మార్గశ్రాంతుడై చిక్కెనో విని కృష్ణుండిది తప్పుగా తలచెనో. అవ్వ, అమ్మాయే నన్ను రమ్మంటోందా అని తప్పుగా భావించాడా? ఆ కృష్ణుడు విని కృష్ణుండిది తప్పుగా తలచెనో, విచ్చేసెనో. ఒకవేళ వచ్చేసాడా? ఏమైంది, ఏం జరిగింది? ఈశ్వరుండనుకూలించ తలంచునో తలపడో. ఏం జరిగిందో నాకేమీ తెలియట్లేదు. నా భాగ్యం ఎట్లున్నదో, నా భాగ్యం ఎలా ఉందో కదా అని ఆమె ఏకాంత మందిరంలో ఒక అలంకరణ చేసుకోదు, ఒక ఆహారాన్ని స్వీకరించదు, వీణ వాయించదు. కృష్ణుడు రాలేదు, కృష్ణుడు రాలేదు అని ఆరాటంలో దిగులు పడిపోతూ తల్లికి చెప్పుకోవటానికి లేదు. నిజానికి ఎవరైనా ఒక కూతురు తన బాధని తల్లికి చెప్పుకుంటుంది, ఇక్కడ తల్లికి చెప్పుకునే పరిస్థితి కూడా లేదు. ఏం చేయాలా అని విచారిస్తున్న సమయంలో అగ్నిజ్యోతనుడు కనిపించాడు. ఇహ ఆమె ప్రాణం లేచొచ్చింది. అప్పుడు అగ్నిజ్యోతనుడు చాలా తెలివిగా ముందరే
ఆమె ఆరాటాన్ని తీర్చేటట్టుగా మెచ్చ భవద్గుణోన్నతి, అలనాడు హనుమంతుడు చెప్పినట్టుగానే రాముడి ప్రాణం ఊరటపడినట్టుగానే ఇక్కడ కూడా మెచ్చ భవద్గుణోన్నతి కమేయధనావళులిచ్చ నాకు తా వచ్చే సుదర్శనాయుధుడు. అమ్మా, నీ గుణాలన్నీ మెచ్చుకున్నాడు, సుదర్శనాయుధుడు వచ్చేశాడు. రాక్షస వివాహమున నిన్ను కొనిపోవు, నీ సచరితంబు భాగ్యమును సర్వము ఫలించనేడు కన్యక. అమ్మాయి, నీ అదృష్టం పండింది, నీ భాగ్యం అన్నీ కూడా ఫలించాయి అని చెప్పి ఎప్పుడైతే చెప్పాడో ఇక ఆమెకు ఆనందానికి అంతు లేదు. ఆహా, ఎంత పని జరిగింది అని ఎంతో ఆనందంతో జలజాతేక్షణు తోడి తెచ్చితివి, జలజాతేక్షణుణ్ణి వెంట పెట్టుకుని తీసుకుని వచ్చావా, నా సందేశముని చెప్పి నన్ను నిలువంబెట్టితి, నా సందేశం చెప్పి నా ప్రాణాలని నిలబెట్టావు. అంటే దీని అర్థం ఏంటంటే, నువ్వు కనుక రాకపోతే, కృష్ణుడు కనుక నన్ను వివాహం చేసుకోకపోతే నా ప్రాణాలు నిలిచేవి కావు, నా ప్రాణాలని నువ్వు నిలబెట్టావు. నేను దీనికి నీకు ప్రత్యుపకృతిన్ కావింపనేనేరా, అంజలి కావించద భూసురాన్వయమణి సద్బంధు చింతామణి అని ఆయనకి మొక్కి ఎంతో సంతోషంగా ఆమె తన కృతజ్ఞతాంజలిని తెలియజేసింది. భీష్మకుడు కూడా కృష్ణ బలరాములు వచ్చారనే వార్త విని వెంటనే ఎదురెళ్ళి పెళ్లి కూతురు తండ్రిగా ఒక విడిదిని ఏర్పాటు చేసి రమ్మన్నాడు. ఇక్కడ ఒక విచిత్రం జరిగింది. ఏమిటా విచిత్రం అంటే, పెళ్లి కుమారుడు శిశుపాలుడు కదా, శిశుపాలుడు వస్తే విదర్భ ప్రజలు ఎవరూ రాలేదు చూడటానికి. కానీ కృష్ణుడు వచ్చాడని తెలిసి ఆ విడిది దగ్గరికి జనమందరూ, విదర్భ ప్రజలందరూ కూడా అక్కడికి కృష్ణుణ్ణి చూడటానికి, గోవర్ధనగిరి ఎత్తిన కృష్ణుడు అని చెప్పుకుంటూ అక్కడికి కృష్ణుణ్ణి చూసి, కృష్ణుడు అందం చూసి వాళ్ళు వెంటనే ఒక నిర్ణయం చేసుకున్నారు. ఇది మనకి విచిత్రంగా కనబడుతుంది. పెళ్లి కుమారుడు శిశుపాలుడు, పెళ్లి కూతురు రుక్మిణి అని రాజ్యమంతా చాటినప్పటికీ వాళ్ళంతా ఏమనుకున్నారంటే, తగుని చక్రికి విదర్భరాజసుతకున్, వీళ్ళిద్దరికే సరిపోతుంది, వీళ్ళిద్దరే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అని వాళ్ళు నిర్ణయం చేసేసారు. పైగా ఏమన్నారు, మా భాగ్యం వల్ల వీళ్ళే భార్యాభర్తలు అవ్వాలి అని కూడా అనేశారు. ఇది మనకి అనుకోవటం అనేది ఎందుకు జరిగింది అనేది, ఏమాత్రం సరిపోని వాడు శిశుపాలుడని సామాన్యమైన విదర్భ ప్రజలకి తెలుసు, కానీ శిశుపాలుడికి తెలియలేదు. ఇక్కడ ఒక విశేషం ఉంది. ఆ విశేషం ఏంటంటే, శిశుపాలుడు అనే దాంట్లో శిశు పదం ఉంది. శిశువు అంటే ఏంటి, శరీరం ఎదిగింది కానీ జ్ఞానం ఎదగల, బుర్ర ఎదగల వాడికి. ఇక్కడ ఒక పోలిక కూడా చెప్పాడు కవి. ఏంటి, సింహం మాంసాన్ని స్వీకరించబోతుంటే ఆ పడేసిన, వదిలేసిన, తినేసిన, సగం పడేసిన మాంసాన్ని నక్క తింటుంది, ఎంగిలి తిండి తింటుంది. వీడు కూడా అటువంటి వాడే. వీడికి తగిన స్త్రీలు ఆ వారకాంతలే, వేశ్యాకాంతలే, రుక్మిణి లాంటి పవిత్రురాలు కాదు అనేటటువంటి ఒక విశేషమైనటువంటి అర్థం శిశుపాలుడు అనే పేరులోనే ఉంది. ఈ విధంగా అతన్ని సరైన వాడు కాదని విదర్భ ప్రజలే తీర్పిచ్చి అనుకున్నప్పుడు, అప్పుడే అదే సమయంలో కృష్ణుడు వచ్చేశాడని తెలిసిన సమయంలో ఆ రుక్మిణి గౌరీ పూజకి ఊరి చివర జరుగుతున్న సపరివారంగా కొంతమంది పరిమితమైనటువంటి పరివారంతో మౌన వ్రతాన్ని పూరి గౌరీదేవిని కొలవటానికి వెళ్ళి మనస్ఫూర్తిగా నమ్మితి నామనంబున సనాతనులైన ఉమా మహేశులన్ మిమ్ము పురాణ దంపతుల మేలు భజింతు కదమ్మ మేటి పెద్దమ్మ దయాంబురాసిబి కదమ్మ హరింపతి చెయ్యుమమ్మ నిన్ను నమ్మిన వారికెన్నటికి నాశము లేదు కదమ్మ ఈశ్వరీ అని దండం పెట్టుకుని అక్కడ వచ్చినటువంటి ముత్తైదువులందరికీ చక్కటి కానుకల్నిచ్చి బయటికి వచ్చి మౌనవ్రతాన్ని మాని, కృష్ణుడు ఎక్కడున్నాడో ఇంతవరకు భౌతికంగా ఆవిడ చూడలేదు. కృష్ణుణ్ణి చూడకుండా కృష్ణుణ్ణి ప్రేమించిన కాంత రుక్మిణి, రుక్మిణిని చూడకుండా రుక్మిణినే పెళ్ళాడాలని కోరుకున్న వ్యక్తి కృష్ణుడు. కాబట్టి ఇప్పుడు ఆవిడ అక్కడ ఎలా కనపడిందిట
ఆ రాకుమారులందరూ కూడా ఇంతవరకు రుక్మిణిని చూడలా. ఇప్పుడు చూసేటప్పటికి వాళ్ళకి మతిపోయింది. అళినీలాలక పూర్ణ చంద్రముఖి ప్రవాళాధరన్ అద్భుతమైనటువంటి ఆ రూపాన్ని చూసి వాళ్ళందరూ కూడా విభ్రాంతాత్ములైరందరూ, అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా చాలా ఆశ్చర్యపోయారట ఆమె అందాన్ని చూసి. ఆవిడ వెంటనే ఆ కృష్ణుడు కోసం వెతుకుతూ 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 ఎక్కడ ఉన్నాడు కృష్ణుడు అని చూసినప్పుడు ఆవిడికి విన్న మాటలే తప్ప రూపం చూడకపోయినా కనియన్ రుక్మిణి చంద్రమండలముకున్, చంద్రమండల వంటి ముఖం కలిగినటువంటి ఆకర్షణతో కృష్ణుడు కనిపించాడు. కంఠీరవేంద్రావలగ్ను నవాంభోజదళాక్షు చారుతరవక్షున్మేఘ సంకాస దేహు గజేంద్ర హస్త నిభబాహు చక్రిపితాంబరున్ ఘనభూషాన్వితు కంబుకంఠు విజయోత్కంఠున్ జగన్మోహనున్. ఆమె ఎప్పుడైతే కృష్ణుణ్ణి చూసిందో వెంటనే కృష్ణుడు తన రథాన్ని ఆమెకు సమీపంగా తెచ్చి చేతిని అందించి ఒక్కసారి ఎత్తి తన రథంలో కూర్చోబెట్టుకుని వెంటనే ఆ రథాన్ని పరిగెత్తించాడు. అక్కడ చూస్తున్న వాళ్ళంతా ఆశ్చర్యపోతూ వాళ్ళంతా అతన్ని అడ్డగించటానికి వెనకబడ్డారు. జరాసంధ శిశుపాలాదులు కూడా అయ్యో అయ్యో రుక్మిణిని కృష్ణుడు కొనిపోతున్నాడనే కబురు విని వాళ్ళు కూడా వెంబడించారు. కానీ అమేయమైనటువంటి బలంతో బలరాముడు యాదవ వీరులతో వచ్చి అక్కడ పెద్ద యుద్ధం జరుపుతూ ఉంటే ఆ యుద్ధపు ధాటికి తట్టుకోలేక జరాసంధుడు శిశుపాలుడు వెనుతిరగాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పుడు శిశుపాలుడు ముఖం ఒడిలిపోయి నా పెళ్ళాన్ని ఎవరో ఎత్తుకుపోయారన్నంత బాధపడిపోతున్నాడు, దుఃఖపడిపోతున్నాడు, ఏడుస్తున్నాడు. అటువంటి శిశుపాలుడిని చూసి ఎందుకయ్యా ఏడుస్తావు, బతికే ఉన్నావుగా అన్నారు దగ్గరున్న వాళ్ళు స్నేహితులు. కానీ అప్పుడు జరాసంధుడు ఏమన్నాడంటే బ్రతుకవచ్చు వడల ప్రాణంబులుండిన, అసలు నీ శరీరంలో ప్రాణం అంటూ ఉంటే బతకచ్చులే, బతుకు కలిగనేని భార్య కలదు, అసలు నువ్వు బతుకుంటే ఎప్పటికైనా ఓ పెళ్ళాం వస్తుందిలే, బతికుంటే వస్తుందిలే, బ్రతికి తీవు భార్య పట్టు దైవ మెరుగు, ఆ భగవంతుడు చేస్తాడులే నీకే భార్య కావాలో, వలదు చైద్య వలదు వలదు, నువ్వు ఇప్పుడు ఏడవద్దన్నాడు. ఎందుకన్నాడు జరాసంధుడి మాట అంటే మనకి ఆశ్చర్యం వేస్తుంది. ఇన్నిసార్లు దండయాత్ర చేశాడు కదా, మహావీరుడు కదా జరాసంధుడి అంటే. జరాసంధుడు అంటే సమయం అయిపోతుందా చెప్పండి నాకు. జరాసంధుడు అంటే ముసలివాడు, జర అంటే ముసలితనం కదా ఒక అర్థంలో. అతని పేరు ఎలా వచ్చిందో తర్వాత చూద్దాం. ఈ ముసలి వాళ్ళు ఏం చేస్తారంటే సాధారణంగా వయసులో ఉండంగా మేమేం చేసామో తలుసుకుని మురిసిపోతూ ఉంటారు, కానీ ఇప్పుడు ఏం చేయరు కదా. అలాగే ఈ జరాసంధుడు కూడా పూర్వవైభవాన్ని తలుచుకునేవాడే, కానీ అతను ఒకటి గమనించాడు. ఏమిటంటే అది, ఇప్పుడు మనం యాదవులకి ఎదురెళ్ళకూడదు, కాలం మంది కాదు, వాళ్ళకు అనుకూలంగా ఉంది కాబట్టి వెళ్ళిపోదాం అన్నాడు. కానీ వెంటపడి మూర్ఖత్వంగా ఇంకా కృష్ణుణ్ణి జయిద్దాము అనుకున్నవాడు ఓడున్నాడు. వాడెవరో మీకు అందరికీ తెలుసు, రుక్మి. ఆ రుక్మి ఇంకా పట్టుదలతో పైగా కృష్ణుణ్ణి తిట్టడం మొదలెట్టాడు. మనకి చాలా బాధ కలిగించే విషయం, మనకి ఎంతో గొప్పగా కలిగించే కృష్ణుడి గుణగణాలన్నీ కూడా అతనికి తప్పులుగా కనిపించాయి. మా సరివాడవా మా పాప కొనిపోవా, మా సరివాడవా మా పాప కొనిపోవా, ఏ పాటి కలవాడ వేది వంశము ఎందు జన్మించితివి ఎక్కడ పెరిగితి, వెయ్యది నడవడి ఎవడెరుగు, మానహీనుడవీవు మర్యాదయును లేదు. అసలు నీకు మర్యాద ఉందా? ఎప్పుడైనా మాయలు చూపిస్తావు తప్ప ఎదురుగా నిలబడి ఎవరితో అయినా యుద్ధం చేసావా నువ్వు? అసలు నిజ రూపమున శత్రు నివహంబుపై పోవు, వసుదేశుడవుగావు వావిలేదు అని తిట్టడం మొదలెట్టాడు. కృష్ణుడి కులం, గుణం, పుట్టుక అన్నిటిని, మహిమల్ని అన్నిటిని కూడా వక్రంగా చూశాడు. వక్రంగా చూసి ఇన్ని తొలనాడుతుంటే కృష్ణుడు మాత్రం తన మోమపై చిరునవ్వు చెదరకుండా వెంటనే అతన్ని శిక్షిస్తూ అతని
రథం మీద, అశ్వం మీద, టెక్కం మీద, అతని సారథి మీద బాణాల్ని వరుసగా వేసి అతని తలను నరకటానికి సిద్ధపడ్డాడు. అప్పుడు రుక్మిణీదేవి ప్రాణనాథుడైనటువంటి కృష్ణుణ్ణి ప్రార్థించింది, స్వామి మీరు మా అన్నని చంపవలదు, నా తల్లిదండ్రులకి దుఃఖాన్ని కలిగించవద్దు అని ప్రార్థిస్తే, అప్పుడు బావా దగ్గరికి రా అని ఆ రుక్మిణిని సమీపించి అతనిని బంధించి అతనిని గడ్డాన్ని, మీసాన్ని, తల మీద జుట్టుని పాయలు పాయలుగా నరికి కురూపిని చేశాడు. ఇంత హింస జరిగి అన్నగారు ఇటువంటి దుస్థితిని పొందినందుకు రుక్మిణికి దుఃఖం ఆగదు. చాలా బాధపడిపోయి ఒక ఖేదంతో ఉన్నటువంటి రుక్మిణిని అక్కడికి వచ్చిన బలరామదేవుడు ఓదారుస్తాడు. తల్లి, నీ వివాహం వల్ల, నువ్వు కృష్ణుణ్ణి చేపట్టినందువల్ల ఇదంతా జరిగిందని భావించవద్దు. జీవులందరికీ పూర్వ కర్మ అనేది ఒకటి ఉంటుంది. గత జన్మలోని పాపాలకు జీవులు శిక్షించబడతారు. కాబట్టి నువ్వు ఏమాత్రం బాధపడవద్దని ఓదార్చి ఆమెను సాంత్వనపరుస్తాడు. ద్వారకా నగరాన్ని చేరిన తర్వాత వైభవంగా రుక్మిణీ కృష్ణుల కళ్యాణం అత్యంత వైభవంగా జరుగుతుంది. మనం ఆ కృష్ణ పరమాత్మని కోరుకుని రాక్షస వివాహ పద్ధతిలో ఉత్తముడైన పురుషుణ్ణి ఎన్నుకున్నప్పుడు ప్రేమ చెల్లుతుంది. ఆ ఉత్తముడవటం, ఉత్తముడు అవకపోవటం అనే విచక్షణ కలిగిన యువతి ఎప్పుడూ తప్పు చేయదు అనే విషయం ఈ రుక్మిణీ కళ్యాణం మనకి చెప్తుంది. కృష్ణ పరమాత్మని వివాహమడిన మహాలక్ష్మి మనందరం ఇవాళ తన కళ్యాణాన్ని గురించి చెప్పుకున్నాం కదా. కాబట్టి మనందరినీ కూడా ఆ హరికి పట్టపు దేవి, పుణ్యముల ప్రోవు, అర్ధంపు పెన్నిక్క, చందురు తోబుట్టువు, భారతీయరుసతల్ తోడి ఆడుకునే పువ్వోడి, తామరలందుడడి ఉద్దరాలు, జగముల్ మన్నించు ఇల్లాలు, సంపదలిచ్చే తల్లి ఆ సిరి మనందరినీ కూడా నారాయణుని చేపట్టిన ఆ లక్ష్మీదేవి మనందరినీ దీవించాలి. ముఖ్యంగా ఈ నిర్వాహకులని చల్లగా చూడాలని కోరుకుంటూ ఇంతటితో విరమిస్తుంది.